హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వన్డే కెరియర్ ముగిసినట్లేనా అంటే అవునని అంటున్నారు చాలామంది. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన రవీంద్ర జడేజా వన్డేలకు దూరంగా పెట్టాలని బీసీసీఐ సెలెక్టర్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో శ్రీలంకతో వన్డే సిరీస్కు ఎంపికైన భారత్ జట్టులో రవీంద్రకు సెలెక్టర్ చోటు ఇవ్వలేదు. గత దశాబ్ద కాలం భారత్ జట్టులోకి కీలక ప్లేయర్గా కొనసాగుతున్న జడేజా సెలెక్టర్ లంక సిరీస్కు పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే జట్టు భవిష్యత్తు ప్రణాళిక దృష్ట్యా సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివన్ దూబేలో ఎవరో ఒకరితో భర్తీ చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆల్రౌండ్ కోటాలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివం దూబే శ్రీలంకతో వన్డే సిరీస్కు చోటు దక్కింది. అయితే ఇప్పటికే టీ20లో భారత్ జట్టులో రెగ్యులర్ సభ్యునిగా మారిన ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వన్డేలో కూడా జడ్జి స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో జడేజా ఇకపై టెస్టులో మాత్రమే భారత్ జెర్సీతో కనిపించే ఛాన్స్ ఉంది. ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ల అధికారి ఒకరు మాట్లాడుతూ, జడ్జి అద్భుతమైన ఆల్రౌండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రదర్శన పరంగా కూడా అతడితో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని జట్టును నిర్మించే పనిలో మేనేజ్మెంట్ పడింది. ఈ క్రమంలో యువ ఆటగాళ్లు ఛాన్స్ ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. టెస్ట్లో మాత్రం జడేజా కొనసాగుతారని పేర్కొన్నాం. కాగా జడేజా ఇటీవల కాలంలో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. టీ20 వరల్డ్ కప్లోనూ జడేజా విఫలమయ్యాడు. ఇక జడేజాకు పక్కన పెట్టడంలో గౌతమ్ గంభీర్ హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అతను యువ ఆటగాళ్ల అవకాశాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టీమిండియా తరపున ఇప్పటి వరకు 197 వన్డేలు ఆడి జడేజా 2756 పరుగులు చేయడంతో పాటు 220 వికెట్లు పడగొట్టాడు. ఇది ఫ్రెండ్స్, వీడియోతో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్. బై బాయ్.